కేవలం భగవన్నామం పలికిన కారణం చేత తరించిపోతాడు. అందుకే నృసింహశతకర్త అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలత్పనో తలతునిపుడే నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. భగవంతుడి నామం పలికితే చాలు, నామి మనని ఆయన దగ్గరికి లాక్కుంటాడు. మిగిలిన ప్రాణులు కొన్ని కోటాను కోట్లున్నాయి, ఏవి పలకగలవు భగవంతుడి నామాన్ని? ఒక్క మనిషి పలకగలడు. అంతేకాదు, మీరు ఒక గ్రంథాలయానికి వెళ్ళి ఎన్ని పుస్తకాలు చదివితేనో వచ్చే జ్ఞానం కేవలం మంచి మాటలు వినడం చేత వస్తుంది. వాక్కు అగ్నిహోత్రం. అగ్ని ఎలా కాలుస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా కాల్చేస్తుంది, అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. చాలా మధురముగా మాట్లాడుతూ మంచి విషయములు చెప్పగలిగిన ప్రజ్ఞ ఆ వాణీకృప కలిగితే కలుగుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు. మధు తేనె ఎంత తీయగా ఉంటుందో, క్షీర ఆవు పాలు ఎంత కమ్మగా ఉంటాయో, ద్రాక్ష పండు తొక్క కూడా తీయకుండా వృద్ధుల దగ్గర నుంచి పిల్లల వరకు తినేయచ్చు. ద్రాక్ష పండు ఎంత ఆరోగ్యకరమో అంత మధురమైన మాటలతో అంత మంచి విషయములు అవతల వారికి చెప్పగలిగిన ప్రజ్ఞ వాగ్రూపంలో అనుగ్రహంగా కలగాలి అంటే అది కేవలం వాణి అనుగ్రహం చేత మాత్రమే కలుగుతుంది. ఆ సరస్వతీదేవి కూడా ఎవరు జగన్నాథుని యొక్క అనుగ్రహమునకు పాత్రులో, ఎవరు జగన్నాథుని యందు భక్తి కలిగిన వారో వారికి నేనటువంటి వాక్కిస్తానని అంటుందిట. అందుకే మీరు జగన్నాథుడి గుడిలోకి వెడితే లోపల షష్ఠీదేవి అని ఉంటుంది, భువనేశ్వరీదేవి మంటపం అని ఉంటుంది. భువనేశ్వరి అంటే శ్రీ విద్యాతంత్రంలో పతాక స్థాయిలో ఉండేటటువంటి పరదేవతా స్వరూపం. లక్ష్మీ అష్టోత్తరం చివరిలో ఈ భువనేశ్వరి అని వస్తుంది. అటువంటి భువనేశ్వరీదేవి యొక్క మందిరం ఉంటుంది, దాని పక్కన షష్ఠీదేవి ఉంటుంది. షష్ఠీదేవి యొక్క అనుగ్రహం గర్భం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. అక్కడ ఆ షష్ఠీదేవి ఉంటుంది. ఆ షష్ఠీదేవిని దాటితే గాయత్రీమాత ఉంటుంది. గాయత్రీమాత బుద్ధి ప్రచోదనానికి గొప్ప శక్తి. అటువంటి గాయత్రిని దాటితే సరస్వతీ మందిరం ఉంటుంది. అందులో సరస్వతీదేవి విరాజమానురాలై ఉంటుంది. ఎందుకుంటుంది అక్కడ ఉపాలయంలో అంటే, ఎవరు జగన్నాథుని యందు భక్తి కలిగి ఉన్నాడో వాడికి నేను ఇవన్నీ ఇచ్చేస్తానని వాళ్ళందరూ కూర్చుని ఉంటారు.